beloved viewers, welcome back to our channel. సో ఈ వీడియోలో మీకు జనరల్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మ్యాథ్స్లో ఇచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకు అందివ్వటం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, I is equal 1001. If I is equal 1001, J is equal 01 minus 10, B is equal cos theta sin theta minus sin theta cos theta. So these are the three matrices given. Then B is equal, this B is equals to what? Here options will be given. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు చక్కగా ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. ఓకే, ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. సో ఆప్షన్ వన్ we have to consider option 1. What is option 1? I cos theta plus J sin theta. Okay, that means I means here this is scalar, so cos theta. మనం ఎప్పుడు కూడా 2i లేదా 2a ఇంటూ 2 రాయవద్దండి. ఇప్పుడు మామూలుగా స్కేలార్ మల్టిపుల్ 2a ఇట్ ఇస్ ద స్కేలార్ మల్టిపుల్, అంటే నేను a2 ఇట్లా రాయవద్దు, ఆ నోటేషన్ బాగుండదు. సో 2a 3b లైక్ దిస్, 2a 4a 5a లైక్ దిస్, మైనస్ 1a మైనస్ 2a లైక్ దిస్. సో స్కేలార్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంచుకోండి. ఓకే, స్కేలార్ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలండి. సో స్కేలార్ ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ సైడ్ అనేది ఉంచుకోవడం జరగాలి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు కాస్ థీటా, దీన్ని మనం ఈ విధంగా రాస్తాం, కాస్ థీటా ఇంటూ ఐ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే. ఓకే, ఈజ్ ఈక్వల్ కాస్ థీటా ఇంటూ ఐ అంటే 1001 ప్లస్ సైన్ థీటా ఇంటూ జే మీన్స్, జే అంటే ఏంటండి, 01 మైనస్ 10, 01 మైనస్ 10. ఓకే, మల్టిప్లై చేద్దాం ప్రతి ఒక్క ఎలిమెంట్ తోటి. కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా, కాస్ థీటా ఇంటూ 0 0 ఇంటూ కాస్ థీటా 0, కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ ప్లస్ సైన్ థీటా ఇంటూ 0 సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా. అంటే ఈ ఎలిమెంట్ తోటి మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. అలాగే సైన్ థీటా ఇంటూ -1 మైనస్ సైన్ థీటా. నెక్స్ట్ సైన్ థీటా ఇంటూ 0 ఇక్కడ ఏంటంటే ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ వన్ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ అదర్ మ్యాట్రిక్స్. సో ఇన్ బిట్వీన్ ప్లస్ ఉందండి, అంటే అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. అంటే ఎప్పుడు 2 మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తామంటే వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆర్డర్ షుడ్ బి ద సేమ్. అది ఆర్డర్ షుడ్ బి ద సేమ్ ఉంటేనే మనం యాడ్ చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లియర్గా ఆర్డర్ షుడ్ బి ద సేమ్. ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్. సో ఆల్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. వస్తాయి కాస్ థీటా ప్లస్ 0, కాస్ థీటా ప్లస్ 0, కాస్ థీటా ప్లస్ 0. నెక్స్ట్ 0 ప్లస్ సైన్ థీటా, నెక్స్ట్ 0 మైనస్ సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ 0. ఓకే, is equal cos theta sin theta, next minus sin theta cos theta. So this is nothing but b. Here what is given, b is equal cos theta sin theta minus sin theta cos theta. So option 1 is the correct one. Option 1 is the correct one. Okay, option 1 is the correct one. 0 to 3 minus 4 and Ka is equal 0, 3a, 2b, 24. Okay, then the values of k comma a comma b respectively. Here k is a scalar. Here k is a scalar. So here k is given. So Ka is equal 0, 3a, next 2b, 24. Okay,
that implies here k into a means 0 to 3 minus 4. 0 to 3 minus 4. Okay, 0 to 3 minus 4 is equal 0, 3a. Next 2b 24. 2b 24. Okay. ఇప్పుడు మనం ప్రతి దాన్ని మల్టిప్లై చేస్తాం. k into 0 0, k into 2 2k. Okay. Next k into 3 3k. Next k into minus 4 minus 4k. Okay. Next is equal to 0, 3a, here 2b 24. So equality of matrices. Two matrices, when we have to say two matrices are said to be equal means first one order should be the same and all the corresponding elements must be the same. ఇది రెండు కండిషన్స్. ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలండి, ఆల్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ షుడ్ బి ద సేమ్, ఎందుకంటే ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ షుడ్ బి ద సేమ్ ఉండాలి. ఇక్కడ చూసుకోండి, 2k ఈజ్ ఈక్వల్ టు 3a, 2k ఈజ్ ఈక్వల్ టు 3a. సో 2k హియర్, 2k ఈజ్ ఈక్వల్ టు 3a. నెక్స్ట్ 3k ఈజ్ ఈక్వల్ టు 2b, 3k ఈజ్ ఈక్వల్ టు 2b. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3a మనం ఇక్కడ రాద్దాం, ఒక ఎలిమెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ minus 4k, minus 4k is equal to 24. So, okay, minus 4k is equal to 24. Therefore, k is equal to 24 by minus 4. 4 ones 4 6. So, k is equal to minus 6. K is equal to minus 6. If k is equal to minus 6 means here 2 into minus 6 is equal to 3a, 3 ones to 3 twos. But a is equal to minus 4. Here 3 into minus 6 is equal to 2b, 2 ones to 2 threes. So b value minus 9. And a value minus 4, b value minus 9, k value minus 6. So this is the correct option. This is the correct option. Okay. Next. The order of matrix A is 3/5. The order of matrix A is 3/5 and that of B is 2/3. Then order of the matrix BA is. So ఏం కావాలంటే మనకి BA కావాలి. సో BA కావాలి, B ఆర్డర్ కావాలి. సో BA ఫైండ్ అవుట్ చేయాలి. అంటే BA ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఈజ్ కన్ఫర్మబుల్. వెన్ వీ హ్యావ్ టు సే టూ మ్యాట్రిసెస్ ఆర్ సెట్ టు బి మల్టిప్లికేషన్ మీన్స్ దట్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫర్మబుల్. ఎప్పుడు రెడీగా ఉంటాయి ఇవి రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలంటే ఏంటి కండిషను? కన్ఫర్మబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్, సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయినట్లయితే దెన్ వీ హ్యావ్ టు సే ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి కన్ఫర్మబుల్ ఫర్ మల్టిప్లికేషన్. దిస్ ఈజ్ ద ఫార్ములా. టూ మ్యాట్రిసెస్ ఆర్ సెట్ టు బి కన్ఫర్మబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. కానీ ఇక్కడ చూడండి మీకు బి ఆర్డర్ ఎంత అండి? బి ఆర్డర్ ఎంత? 2/3. ఇది ఎంత అండి ఆర్డర్? 2/3. ఏ ఆర్డర్ ఎంత అండి? 3/5. అంటే చూసారు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఫస్ట్ సెకండ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ సో ద ఆర్డర్ ఆఫ్ ద రిజల్టింగ్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ 2/5. ఆర్డర్ ఆఫ్ రిజల్టింగ్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ 2/5. దట్స్ ఆల్. సపోజ్ ఏబి అడిగాడండి, ఏబి అడిగాడు.
ఏ యొక్క ఆర్డర్ ఎంత అండి? ఏ యొక్క ఆర్డర్ మనకి ఏ ఆర్డర్ ఎంత అండి? 3/5. ఓకే, మరి బి ఆర్డర్ ఎంత? 2/3. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5, నెంబర్ ఆఫ్ రోస్ ఎంత? 2. అంటే 5 నాట్ ఈక్వల్ 2 కదా. సో ఏబి డజంట్ ఎగ్జిస్ట్. ఏబి డజంట్ ఎగ్జిస్ట్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మబుల్ ఫర్ మల్టిప్లికేషన్. కాబట్టి రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలంటే గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ అయితేనే, ఈక్వల్ అయితేనే మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూసారా, ఏబి ఎగ్జిస్ట్ కాదు. సపోజ్ ఏబి అడిగాను అనుకోండి, డస్ నాట్ ఎగ్జిస్ట్, మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఆర్ ఏబి ఈజ్ నాట్ కన్ఫర్మబుల్. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5, నెంబర్ ఆఫ్ రోస్ 2 అనమాట, ఈక్వల్ కాలేదు. అందువల్ల మనం ఏబి మల్టిప్లై చేయలేదు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు క్వశ్చన్ చక్కగా మీరు ఆర్డర్ గురించి చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. m ఇంటూ -3 4 ప్లస్ n ఇంటూ మ్యాట్రిక్స్ 4 - 3 ఈజ్ ఈక్వల్ మ్యాట్రిక్స్ 10 - 11. Then 3m plus 7n is equal. Here m and n are scalars. సో ఏం చేయాలండి, ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లై చేస్తాం. ఏమవుతుందంటే ఇప్పుడు 3m 4m. ఓకే ఓకే, నెక్స్ట్ ప్లస్ హియర్ 4n minus 3n. ఓకే, ఈజ్ ఈక్వల్ సింగిల్ మ్యాట్రిక్స్ 10 - 11. సో ఇక్కడ కూడా మనం ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్సెస్ అండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. సో -3m ప్లస్ 4n. ఓకే, నెక్స్ట్ 4m minus 3n. ఓకే, ఈజ్ ఈక్వల్ 10 - 11. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్, 2 మ్యాట్రిసెస్ ఆర్ సెట్ టు బి ఈక్వల్ మీన్స్ దే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ షుడ్ బి ద సేమ్. కాబట్టి ఇప్పుడు చక్కగా మీరు -3m ప్లస్ 4n ఈజ్ ఈక్వల్ 10. నెక్స్ట్ 4m - 3n ఈజ్ ఈక్వల్ -11. ఏం చేసుకోవచ్చండి మనము, సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అండి. ఓకే, ఇదేమో ఈక్వేషన్ 2 అండి. ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 4 ఉన్నది. ఇక్కడ దీన్ని 4 తోటి మల్టిప్లై చేయండి, దీన్ని 4 తోటి మల్టిప్లై చేయండి. సెకండ్ ఈక్వేషన్ 3 తోటి, ఇక్కడ 3 4 కదండి, దాంతో ఇంటర్చేంజ్ చేసుకొని మల్టిప్లై చేసుకోండి. అంటే ఈక్వేషన్ 1 4 తోటి, ఈక్వేషన్ 2 3 తోటి. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇది -12m. సో 4 × 4 16n ఈజ్ ఈక్వల్ 40. ఓకే, అలాగే నెక్స్ట్ 3 తోటి మనకేమంత అవుతుందండి 12m. 3 × 3 9n ఈజ్ ఈక్వల్ 3 × 11 -30. ఓకే, ఇప్పుడు మైనస్ ప్లస్ కాబట్టి యాడ్ చేద్దాం, యాడ్ చేయగానే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 16 - 9 ఎంత అండి, 7n. 7n ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 7. సో n వాల్యూ ఎంత అండి, 1. n వాల్యూ ఎంత, 1. ఎప్పుడైతే n వాల్యూ 1 వచ్చిందో, n వాల్యూ 1 వచ్చిందో దేనిలో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, -3m ప్లస్ 4 × 1 4 × 1 ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 10. ఓకే, అంటే -3m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 10. అంటే -3m ఈజ్ ఈక్వల్ 10 - 4 అంటే 6. కాబట్టి m వాల్యూ ఎంత అండి, -2. సో m వాల్యూ -2 అండి, m వాల్యూ మనకి -2. అంటే ఫైనల్గా ఏం కావాలి మనకి, 3m ప్లస్ 7n కావాలి. 3m అంటే 3 × -2 ప్లస్ 7 × 1. ఓకే, అంటే 3 × -2 ఎంత అండి, -6 ప్లస్ 7. -6 ప్లస్ 7 ఎంత అండి, 1. సో హియర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్. అంటే సింపుల్గా మీరు యాడ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఈ ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. A is equal matrix A is equal -1 0 0 2. Then A cube minus A square is equal dash. Okay. So first of all, A square how much? A square. The A square means A into A. Okay.
a into a. That means minus 1 0 0 okay into minus 1 0 0 2. అంటే నేను కొంత ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే కొంతమందికి మ్యాట్రిసెస్ గురించి కొంత అవగాహన ఉండదండి. వాళ్ళకి ఎలా చేయాలో కూడా అవగాహన ఉండదు. అందుకోసం వాళ్ళ గురించి ఐ హ్యావ్ టు ట్రై మై లెవెల్ బెస్ట్. వాళ్ళకి ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా యాడ్ చేయాలి నేర్పించడానికి కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మెన్షన్ చేస్తున్నానండి. ఓకే, అందరు నేర్చుకోవాలి కదా. సో ఎలా చేయాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ రో అంటామండి. ఇది ఫస్ట్ కాలం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ -1 ఇంటూ -1 అది. సో -1 ఇంటూ -1 ఓకే. ఇక్కడ రాద్దాం ఓకే. -1 ఇంటూ -1 ఓకే. నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ 0 ఇది ఫస్ట్. తర్వాత సేమ్ ఫస్ట్ రో తోటి సెకండ్ కాలం -1 ఇంటూ 0 ఓకే ప్లస్ 0 ఇంటూ 2 ఓకే. 0 ఇంటూ 2 బరాబర్ పెట్టు నష్టం ఉంది. నెక్స్ట్ 0 ఇంటూ అగైన్ సెకండ్ రో తోటి సేమ్ ఫస్ట్ కాలం 0 ఇంటూ -1 0 ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ 0 ఓకే. నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 2 ఓకే. అంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్కటి మీకు వివరిస్తున్నాను. నెక్స్ట్ దాని నుంచి మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తాం ఓకే. సో ఇప్పుడు -1 ఇంటూ -1 ఎంత అండి 1 ఓకే. సో 1 ప్లస్ 0 నెక్స్ట్ ఇయర్ -1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఓకే. నెక్స్ట్ 0 ఇంటూ -1 0 2 ఇంటూ 0 0 ఓకే. నెక్స్ట్ 0 ఇంటూ 0 0 2 ఇంటూ 2 4 ఓకే. అంటే ఏమొచ్చిందండి మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 1 0 1 0 0 4 1 0 0 4 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకి ఏ క్యూబ్ కావాలి. అంటే ఏ క్యూబ్ అంటే ఏంటి ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ఎంత అండి మనకి 1 0 0 4 ఏ స్క్వేర్ వాల్యూ ఇంటూ ఏ అంటే ఎంత -1 0 0 ఓకే. -1 0 0 ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తానండి. చూడండి ఇప్పుడు రో 2 కాలం 1 ఇంటూ -1 ప్లస్ 0 వేయాల్సిన పర్లేదు. నెక్స్ట్ 1 ఇంటూ 0 0 0 ఇంటూ 2 0 సో 0 ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం అయిపోయిందండి ఓకే. అలాగే ఫస్ట్ రో తోటి సెకండ్ కాలం అయిపోయింది. మన సేమ్ సెకండ్ రో తోటి ఫస్ట్ కాలం 0 ఇంటూ -1 0 నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ 0 0 ఇంకా అవసరం లేదు 0 ఇంటూ -1 0 4 ఇంటూ 0 0 సో ఎవ్రీథింగ్ ఇస్ 0. నెక్స్ట్ సెకండ్ రో తోటి సెకండ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 4 ఇంటూ 2 8 ఓకే. ఇది మనకి ఏ క్యూబ్ అండి. ఇప్పుడు ఏం కావాలి నాకు ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ కావాలి. ఏ క్యూబ్ ఎంత అండి -1 0 0 8 ఓకే. -1 0 0 4 1 0 0 4. ఇప్పుడు చూడండి నేను సబ్ట్రాక్ట్ చేస్తాను -1 హియర్ సబ్ట్రాక్ట్ -1 -1 0 0 0 8 4 ఎంత అండి ఇది -2 0 0 4 0 4. ఇందులో 2 కామన్ చేద్దాం. ఇందులో 2 అన్నింటిలో మల్టిపుల్ ఉంది కాబట్టి 2 ఇంటూ ఎంత అవుతుందండి -1 0 0 2 -1 0 0 2 అంటే ఈ -1 0 0 2 ఎలా ఉందండి ఏ కదా. అంటే అల్టిమేట్గా ఆన్సర్ ఏంటండి ఇప్పుడు మనకి 2a అల్టిమేట్గా 2a. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి ఫైండ్ అవుట్ చేసుకొచ్చాం. ఏ క్యూబ్ ఏ పవర్ 4 లైక్ దిస్. సింపుల్గా మల్టిప్లికేషన్ ఏం లేదండి. ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ రో తోటి సెకండ్ కాలం అది. కాబట్టి మనం ఏ కాలంతో మల్టిప్లై చేస్తామో ఆ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఫస్ట్ రో తోటి థర్డ్ కాలం మల్టిప్లై చేసాం, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ వస్తుందండి. సో ఇది మల్టిప్లికేషన్ ఓకే.
నెక్స్ట్ a is equal I minus I. Here I is a complex number అండి. అంటే I square is equal -1. B is a matrix 1 minus 1 minus 1 1. Then a power 8 is equal. ఇక్కడ మీకు I అనేది కాంప్లెక్స్ నెంబర్ అండి. I అనేది కాంప్లెక్స్ నెంబర్. అంటే ఇందులో మొత్తం I కామన్ తీసాం అనుకోండి, ఏమొస్తుందండి? 1 -1 -1 1. నేను ఇది స్కేలార్ మల్టిపుల్. అంటే ఇది ఎంత అండి వాడు ఇచ్చింది? B అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఐబి అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐబి అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐబి అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు నెక్స్ట్ సపోజ్ నేను ఏ స్కేర్ చేశాను అనుకోండి, ఏ స్కేర్ చేసి ఐ స్కేర్ ఈజ్ ఈక్వల్ -1 వస్తుంది. చూద్దాం ఇప్పుడు బి స్కేర్ ఎంతో చూద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ పవర్ 8లో కదా ఉంది. సపోజ్ నేను ఏ స్కేర్ వేసాను అనుకోండి, ఐ స్కేర్ బి స్కేర్ వస్తుంది. ఏ పవర్ 8 వేస్తే ఐ పవర్ 8 బి పవర్ 8. అందులో బి స్కేర్ ఏంటో కనుక్కున్నాం. బి స్క్వేర్ అంటే బి ఇంటూ బి. ఓకే, బి ఇంటూ బి ఎంత వస్తుంది? బి ఇంటూ బి 1 -1 -1 1 ఇంటూ 1 -1 -1 1. ఓకే, ఎంత అండి ఇప్పుడు? 1 ఇంటూ 1 1 ప్లస్ -1 ఇంటూ -1 ప్లస్ 1. సో ఫస్ట్ అవుతుంది ఫస్ట్ కాలం. నెక్స్ట్ ఫస్ట్ అవుతుంది సెకండ్ కాలం. 1 ఇంటూ -1 -1 ప్లస్ -1 ఇంటూ 1 -1. ఇక్కడ 1 ఇంటూ -1 -1 -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ -1 -1. ఓకే, ఇది నెక్స్ట్ సెకండ్ రోజు సెకండ్ కాలం. -1 ఇంటూ -1 ప్లస్ 1 1 ఇంటూ 1 1. ఇది ఓకే, అంటే ఏమొచ్చిందండి మనకి ఇక్కడ? ఈ వాల్యూ 2 -2 అగైన్ -2 2. అంటే ఇక్కడ 2 కామన్ చేసినట్టయితే 1 -1 -1 1 ఇది వచ్చింది మనకి. అంటే ఈ వాల్యూ ఏంటండి? బి అనే మ్యాట్రిక్స్ కదా. అంటే మనకి బి స్క్వేర్ వాల్యూ 2b వచ్చింది. బి స్క్వేర్ వాల్యూ ఎంతండి? 2b వచ్చింది బి స్క్వేర్ వాల్యూ. నా ఇప్పుడు మనం ఏ పవర్ 8 కావాలి, అవునా? ఏ పవర్ 8 కావాలండి. ఏ పవర్ 8 అంటే ఫస్ట్ ఐ ఇంటూ బి హోల్ పవర్ 8. ఓకే, అంటే ఎలా రాసుకోవచ్చు అండి? ఫస్ట్ ఐ పవర్ 8 బి పవర్ 8. ఓకే, ఐ ఇక్కడ మీకు రాస్తాను. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1 అండి. అంటే ఐ పవర్ 8 అంటే ఎంత అండి? ఐ స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే -1 హోల్ పవర్ 4 అంటే +1 అండి. +1 అండి. ఓకే, సో ఈ వాల్యూ 1 అయిపోయింది. అంటే ఏం మిగిలిందండి? ఇక బి పవర్ 8 ఉంది. బి పవర్ 8 అంటే బి పవర్ 8 ఏం రాసుకోవచ్చు నేను ఇప్పుడు? బి స్క్వేర్ తెలుసుగా, బి స్క్వేర్ హోల్ పవర్ 4 రాసుకోవచ్చు. మరి బి స్క్వేర్ ఎంత అండి? 2b. బి స్క్వేర్ ఎంత అండి? 2b హోల్ పవర్ 4. అంటే మళ్ళీ దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు నేను? 2 పవర్ 4 బి పవర్ 4 నోట్ చేసుకోవచ్చు. 2 పవర్ 4 అంటే ఎంత అండి? 2 4 8 16. 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమొస్తుందండి? 16. మన బి పవర్ 4 ఏం రాసుకోవచ్చు మనం? బి స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 16 ఇంటూ బి స్క్వేర్ ఎంత? మళ్ళీ మనకి బి స్క్వేర్ అంటే 2b అంటే 2b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 2b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ 16. ఓకే, 16 ఇంటూ ఇది కూడా ఏం రాసుకోవచ్చు? 2 స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. 2 స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 16 ఎంత అండి? 64. 64 బి స్క్వేర్ అంటే 2b. ఓకే, అంటే ఏమైందండి? ఇది 64 ఇంటూ 2b అంటే ఎంత అండి? 128b. 128b అండి. 128b. సో 128b is the right answer. 128b is the right answer. ఓకే, అది కాబట్టి ఇక్కడ బి స్క్వేర్ వాల్యూ అనేది మనకి మెయిన్గా ఉందండి. బి స్క్వేర్ వాల్యూ 2b. బి స్క్వేర్ వాల్యూ 2b. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏ ఈజ్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ బి బి ఏ అండ్ ఏ స్క్వేర్ ఈజ్ గివెన్ ఆల్ఫా బీటా బీటా ఆల్ఫా. దెన్ ఆప్షన్స్ విల్ బి గివెన్. సో ఫస్ట్ మనం ఏ స్క్వేర్ చూద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏబి ఇంటూ
A into A. So AB, BA into again AB, BA. Okay? Is equal same. A into A square plus B into B square. This is the first element. Next, first row, the first column. A into B, AB plus B into A, AB. Okay? So first row, the first column, first row, the second column. Next, again, second row, the first column. B into A, AB. AB and BA and product is commute. A into B, AB. Okay? A into B, AB. Okay? Here, B into A, AB. A into B, AB. So, AB plus AB. Again, B into A, B into B, B square. A into A square. Okay? అంటే ఇక్కడ మనకి వాడు ఏం ఇచ్చాడు? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా బీటా ఆల్ఫా ఏ స్క్వేర్. అంటే క్లియర్గా ఏమైందండి ఇప్పుడు? ఆల్ఫా బీటా బీటా ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హియర్ దిస్ ఈజ్ 2ab. Here this is 2ab. Here also same 2ab. Here also same a square plus b square. So matrices here equal symbol. Matrices are equal means corresponding elements should be the same. So ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఇక్కడ ఏమొచ్చిందండి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హియర్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి. బీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి. So alpha is equal a square plus b square, beta is equal to ab. So this is the right option. This is the right option. అంటే ఇక్కడ జస్ట్ స్లైట్ కన్ఫ్యూజన్ అండి. ఇక్కడ బీటా ముందు కాబట్టి తర్వాత ఆల్ఫా. సో జనరల్గా ఏంటంటే 2ab a square plus b square. కానీ ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ a square plus b square. బీటా ఈజ్ ఈక్వల్ 2ab. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సార్ ఇది 87లో మీకు ఇవ్వబడిందండి, ఆబ్జెక్టివ్ టైప్లో ఎంసెట్లో. హియర్ ఏబి క్లియర్గా మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ అండి. జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ అంటే 1 3 0 -1 2 1 0 0 2 ఇంటూ 2 3 4 1 2 3 -1 1 2. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ మీరు చక్కగా మల్టిప్లికేషన్. ఫస్ట్ మనం ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం అండి. అంటే 1 into 2 2 ప్లస్ 3 into 1 3 0 into -1 0. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫస్ట్ రో తోటి సెకండ్ కాలం 1 into 3 3 ప్లస్ 3 into 2 6 0 into 1 0. ఓకే, అగైన్ సేమ్ థర్డ్ కాలం తోటి 1 into 4 4 3 into 3 9 ప్లస్ 0. ఈ విధంగా అంటే ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం, అగైన్ సెకండ్ కాలం, థర్డ్ కాలం, సేమ్ సెకండ్ రో తోటి -1 into 2 -2. ఓకే, ప్లస్ 2 into 1 2. నెక్స్ట్ 1 into -1 -1. హియర్ -1 into 2 -2 ప్లస్ 2 into 1 2 1 into -1 -1. నెక్స్ట్ సేమ్ సెకండ్ కాలం తోటి -1 into 3 -1 into 3 -3 plus 2 into 2 4 plus 1 into 1 1. నెక్స్ట్ సేమ్ ఈ సెకండ్ రో థర్డ్ కాలం. ఇప్పుడు చెప్పండి -1 into 4 -4. నెక్స్ట్ 2 into 3 6 అగైన్ 1 into 2 2. ఓకే, ఇప్పుడు థర్డ్ రో తోటి ఫస్ట్ కాలం 0 into something 0. హియర్ ఆల్సో 0 into something 0. 2 into -1 -2. ఓకే, అగైన్ సేమ్ ఫస్ట్ 2 ఎలిమెంట్ 0 అండి, ఎందుకంటే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఓన్లీ 2 into 1 2. నెక్స్ట్ సేమ్ హియర్ 0 ప్లస్ 0 2 into 2 4. ఓకే, సో ఫైనల్గా మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ 5 హియర్ 9 హియర్ 13. నెక్స్ట్ హియర్ -2 plus 2 get cancelled, so remaining -1. Here also 5 -3 2. Okay, here also 8 to 6 plus 2 8 and 8 minus 4 4. Here also -2. Here -2. Here +2 +4 is the
ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ మ్యాట్రిసెస్. అంటే జస్ట్ మల్టిప్లికేషన్ అండి, ఇంకేం లేదు. అంటే 3/3 కాబట్టి కొంచెం జాగ్రత్త చేయాలని టైం టేకెన్ అనమాట, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఏమాత్రం ప్లస్ మైనస్ మిస్టేక్ చేసినా ఆన్సర్ ఆప్షన్స్ అనేటువంటివి ఉండవు. ఓకే, in this problem a is equal to 0 1 1 0, then a power n is equal to dash. So in general n it must be always belongs to n only matrices lo. N is a natural number. So first of all you have to find a square, a into a. Okay, 0 1 1 0 into 0 1 1 0 ఏమవుతుందండి, 0 into 0 0 plus 1 into 1 1, 0 into 1 plus 1 into 0, again 1 into 0 plus 0 into 1, next 1 into 1 plus 0. ఏమైందండి మనకి ఇక్కడ a square is equal 1 0 0 1 1 0 0 1 is equal I. సో ఇక్కడ నీకు a square is equal to I. Similarly a cube is also nothing but a square into a, a square into a. Okay, a square means I, so I into a. సో ఎప్పుడైనా సరే మనం IA is equal AI is equal to a నేనండి. ఓకే, సో AI is equal IA is equal a వచ్చేస్తుందండి. ఇక్కడ అయితే మాత్రం ఏంటంటే ఇక్కడ నీకు ఇచ్చినటువంటి దానిలో ఇక్కడ a పవర్ n అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి, a పవర్ n అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలండి. కాబట్టి ఇక్కడ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఏ వచ్చేసిందండి. ఇది a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I వచ్చింది. సపోజ్ a పవర్ 4 అంటే మనం ఏ రాసుకోవచ్చు అండి, a క్యూబ్ ఇంటూ ఏ రాసుకోవచ్చు. a క్యూబ్ అంటే a ఇంటూ అగైన్ a క్యూబ్. ఓకే, a క్యూబ్ అంటే మన a ఇంటూ ఏ. ఓకే, a ఇంటూ ఏ అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి I. అంటే నీకు ఆడ్ నెంబర్ అయినప్పుడు, అంటే n అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు ఏ వచ్చేసింది, n అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు మనకి I వచ్చేసిందండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లంలో మనం వాడు n అనేది ఆడ్ అయినప్పుడు కూడా ఇస్తాడండి. ఇక్కడ ప్రాబ్లంలో మనం n ఆడ్ అయితే n ఈవెన్ అయితే అనేది ఇస్తాడు, a పవర్ n ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే ఏమిటి అనేటువంటిది ఇస్తాడు. ఓకే, అలాగే n ఈజ్ ఆడ్ కాబట్టి ఇప్పుడు ఆడ్ అయినప్పుడు ఏమొచ్చిందండి ఏ. సో n ఆడ్ అయినప్పుడు a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది ఫర్ n ఈజ్ ఆడ్. అలాగే a పవర్ n ఈజ్ ఈక్వల్ I అవుతుంది. I ఎప్పుడండి ఫర్ n ఈజ్ ఈవెన్. n అనేది ఈవెన్ అయినట్లయితే మనకి n అనేది ఈవెన్ అయినట్లయితే a పవర్ n వాల్యూ I వస్తుంది. అంటే సపోజ్ రేపు పొద్దున నేను a పవర్ 4 అడిగాను, a పవర్ 4 అనేది ఈవెన్ కదండి. సో a పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు I డైరెక్ట్గా. అది సపోజ్ a పవర్ 7 అడిగాను, ఆడ్ నెంబర్ కదా, డైరెక్ట్గా మనం ఏ రాసుకోవచ్చు. సో n అనేది ఈవెన్ అయితే I వస్తుందండి, n అనేది ఆడ్ అయినట్లయితే మనకి ఏ వచ్చేస్తుంది. అది సో ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఈ రెండు కలిపి క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వచ్చండి. యాక్చువల్ క్వశ్చన్ a పవర్ 4 అడిగాడు, నేను అన్నిటికి పనికి వస్తున్న ఉద్దేశంతో a పవర్ అనేది మార్చాను. ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే ఏమిటి, n ఈజ్ ఈవెన్ అయినట్లయితే మనకి I అవుతుంది. ఓకే, అలాగే n ఆడ్ అయినట్లయితే ఏమొస్తుంది, మనకి ఏ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేసుకోవచ్చు. ఇఫ్ AB ఈజ్ ఈక్వల్ టు A అండ్ BA ఈజ్ ఈక్వల్ టు B, దెన్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డాష్. దట్ మీన్స్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ A square means A into A. Okay, first of all we should write in place of A this one. Okay, AB into A. Okay, AB into A. So next, by associative property matrix multiplication is associative property. So this become like this. Okay, by associative property A into BC is equal AB into C. This is the associative property. So AB into A is ఎలా మారిపోతుంది, A into BA. That means
here A into BA is given by B. BA is given by B. That means finally AB. AB means A. అంటే మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ వచ్చేసిందండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ. నెక్స్ట్ బి స్క్వేర్ సేమ్ బి ఇంటూ బి, బి ఇంటూ బి. సో బి ఈ దీన్ని ఇలా రాద్దాం, బిఏ ఇంటూ బి, బిఏ ఇంటూ బై అసోసియేటివ్ ప్రాపర్టీ దిస్ బికమ్స్ బి ఇంటూ ఏబి. That means AB means A. Here AB means A. That means BA. BA is nothing but B. That means here also B square is equal to B. Here directly if A square is equal to A and B square is equal to B means these matrices are nothing but idempotent matrices. కానీ మనం దాన్ని ఏమి ఉపయోగించకుండానే డైరెక్ట్గా మనం ఏ స్క్వేర్ ఎవాల్యుయేట్ చేసాం, బి స్క్వేర్ కూడా ఎవాల్యుయేట్ చేసాం. Therefore a square plus b square is equal, a square means a, b square means a. కానీ ఎక్కడైనా సరే ఇంక నుంచి వచ్చేటప్పుడు ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిసెస్. అందువల్ల ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ వస్తుంది. ఏ స్క్వేర్ whenever a square is equal to a and b square is equal to b means a and b are called idempotent matrices. Idempotent matrices. Next problem. If a is equal minus 8, 5, 2, 4 satisfies the equation x square plus 4x minus p is equal to 0, then p is equal. మనకి మామూలుగా నంబరింగ్లో అయితే మనకి 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఎక్స్ అనేది ఉందనుకోండి, ఎక్స్ అనేది ఉన్నప్పుడు ఏముంటుంది, ఎక్స్ ఇంటూ 1 ఉంటుంది, ఎక్స్ ఇంటూ 1 ఉంటుంది. అలాగే ఇక్కడ నెంబరింగ్లో అది ఉంటుంది, అదే మ్యాట్రిసెస్లో ఐ ఉంటుంది. అందువలన ఎప్పుడైనా సరే ఏ సాటిస్ఫైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. That means clearly a square plus 4a minus pi minus pi is equal to 0. That means pi is equal a square plus 4a, a square plus 4a. So ఇక్కడ మనకి ఈ నెంబరింగ్లో పి ఇంటూ 1 అండి. అదే మనం ఎక్కడైనా మ్యాట్రిసెస్ వచ్చినప్పుడు ఆ మ్యాట్రిసెస్ ఎక్స్ ప్లేస్లో ఏ, ఎక్స్ ప్లేస్ని, కానీ ఆ 1 ప్లేస్లో ఐ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఏ స్క్వేర్, కాబట్టి ఏ స్క్వేర్ ఎంత, ఏ స్క్వేర్ అనేది ఎంత ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ స్క్వేర్, వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటే -8 5 2 4. ఓకే, సేమ్ -8 5 2 4. ఓకే, -8 5 2 4, -8 5 2 4. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేసినట్టే -8 ఇంటూ మైనస్ ప్లస్ 64 ప్లస్ 64 ప్లస్ 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 64 5 ఇంటూ 2 10. ఓకే, నెక్స్ట్ -8 ఇంటూ 5 -40. ఓకే, 5 ఇంటూ 4 20. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ -8 -16 ప్లస్ 4 ఇంటూ 2 8. తర్వాత అగైన్ 2 ఇంటూ 5 10, 4 ఇంటూ 4 16. అంటే ఎంత వచ్చిందండి, 74 మైనస్ 20 మైనస్ 8 26. సో పిఐ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మీన్స్ 74 minus 20 minus 8 26 plus 4i అంటే 4 తోటి మల్టిప్లై చేసినట్టయితే 4 ఇంటూ -8 -32, 4 ఇంటూ 5 20, 4 ఇంటూ 5 20, 4 ఇంటూ 2 8, 4 ఇంటూ 4 60. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసిన 74 - 32, 74 - 32 ఎంత అవుతుందండి మనకి 42 అయిపోతుంది. ఓకే,
42. Okay, 42. Here also minus 20 plus 20, 0. Okay, here also 0. 26 plus 16, ఇది కూడా 42. అంటే 42 కావాల్సినట్టు ఏమవుతుందండి, 1001. అంటే మనకి PI is equal 42I. Therefore P is equal 42. Therefore P is equal to 42. So 42 is the right option. 42 is the right option. కాబట్టి ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలండి. సో ఈజీగా మనకి సాల్వ్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ మ్యాథ్స్ సంబంధించి మరికొన్ని వీడియోస్లో మీకు సాధ్యంత వరకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.